హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్సీ. ఈరోజు మన ఛానల్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుతుంది. ఏంటంటే హోండా SP125 మోటార్ సైకిల్ వచ్చి మనకు 6 months అయింది. సో హోండాలో వచ్చినటువంటి సెకండ్ BS6 మోటార్ సైకిల్ అనమాట ఇది. సో ఈ హోండాలో వచ్చినటువంటి SP125 దేనికి బదులుగా వచ్చిందంటే, మనకి SP షైన్ ఉండేది కదా, సో దానికి బదులుగా అయితే SP125 అయితే మనకి వచ్చిందనమాట. ఇది ఒక 5 speed గేర్ బాక్స్ అయితే వచ్చింది. సో ఈ మోటార్ సైకిల్ వచ్చిన వెంటనే ఒక 1 month చూసిన తర్వాత ఏంటంటే ఒక ఆయన నాకు కాల్ చేశారనమాట. సో ఆయన మనకి ఫ్రెండ్ కమ్ సబ్స్క్రైబర్ అనమాట, విజయవాడలో ఉంటాడు ఆయన పేరు రమేష్ రెడ్డి. సో ఆయన అయితే నాకు బ్రదర్ SP125 కొనొచ్చా అని చెప్పేసి అంటే, నేను ఇదివరకు ఉన్నటువంటి ఒక 2-3 రివ్యూస్ని బేస్ చేసుకొని ఏంటంటే ఉన్నటువంటి ఒక 2-3 సబ్స్క్రైబర్ తాలూకా రివ్యూని బేస్ చేసుకొని ఏంటంటే ఆ మోటార్ సైకిల్ అనేది కొనొచ్చు. ఏదైనా సరే ఒక మోటార్ సైకిల్ రివ్యూ చేయాలంటే ఖచ్చితంగా దాన్ని అయితే వాడి తీరాలి. అలా కాకుండా మనం ఏదో దాని దగ్గరికి వెళ్ళి చూసేసి రివ్యూ చేసేసామంటే కుదరదని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే నేను చేశాను కదా. దాని ప్రకారం అయితే ఆ మోటార్ సైకిల్ అనేది వాడినటువంటి వ్యక్తులను బట్టి సో ఆ మోటార్ సైకిల్ అనేది బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేయడం అయితే జరిగింది. సో వెంటనే రమేష్ రెడ్డి గారు ఏంటంటే ఆ సైకిల్ తీసుకుని ఒక 500 kilometers వరకు కూడా తిరిగారు, ఫస్ట్ సర్వీస్ కూడా చేయించేశారనమాట. సో అయితే ఆ మోటార్ సైకిల్ అనేది ఎంత మైలేజ్ ఇస్తుంది అనే సంగతి గురించి అయితే మేమిద్దరం కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే మినిమం అయితే 66 వరకు చూపించింది, మ్యాక్సిమం అయితే 75 వరకు చూపించింది అనమాట. సో ఈ విషయాన్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టినప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఏంటంటే ఆయనకి 81 వరకు కూడా మైలేజ్ వచ్చినట్టుగా అయితే మనకి చూపించారనమాట. నేను ప్రతి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ టోటల్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంది. ఈ మోడ్ అనే బటన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మనం ట్రిప్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ట్రిప్ 1, ట్రిప్ 2. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి మైలేజ్ ఎంత ఇస్తుందో ఇక్కడ చూపిస్తుంది చూడండి. 77.1 km/L మైలేజ్ అయితే ఈ మోటార్ సైకిల్ ఉన్న పొజిషన్ బట్టి ఇస్తుంది అని చెప్పేసి అయితే అక్కడ మనకు చూపిస్తుంది. అండ్ ఈ మోటార్ సైకిల్ ఉన్న ఫ్యూయల్తో 421 kilometers అయితే వెళ్ళొచ్చు అని కూడా మనకు అక్కడ చూపిస్తుంది. వినయ్ కుమార్ నాని అని ఆయన ఏంటంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టగానే ఆయన ఏం చెప్పారంటే, ఇది నేను జనవరి నుంచి వాడుతున్నానండి, ఎక్స్ట్రాడినరీ బైక్ అని చెప్పేసి అయితే ఆయన అనడం జరిగింది. ఒక సబ్స్క్రైబర్ కిక్ బటాస్కి అని చెప్పేసి పేరుతో అయితే ఉందన్నమాట. సో ఈయన అయితే మనకి చెప్పారు, ఎస్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ బైక్, అవసరం బైక్ అని చెప్పేసి అయితే ఈయన చెప్పడం జరిగింది. వ్యక్తి చూసుకున్నట్టయితే చైతన్య ఎన్, సార్ మీరు చెప్పింది కరెక్ట్, నా బైక్ కూడా హోండా SP125, లోకల్లో నా బైక్ మైలేజ్ 75 వస్తుంది, లాంగ్ వెళ్ళేటప్పుడు 81 వరకు కూడా వస్తుందన్నమాట. ఫుల్ హ్యాపీ అయితే ఆయన ఉన్నారు. సో ఈ విధంగా మనకి హోండా SP125 అనేది మైలేజ్ విషయంలో అయితే కింగ్. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్ల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఈ మోటార్ సైకిల్ మనం తీసుకున్నట్టయితే 65 నుంచి 65 దాటి కనుక స్పీడ్ వెళ్ళిపోతే కొంచెం వైబ్రేషన్ అయితే వస్తుంది. ఒకటో పాయింట్ వైబ్రేషన్ అంటారా మీరు, ఎకానమీ స్పీడ్లో వెళ్ళడానికి అయితే ఈ సిగ్మెంట్లో ఉన్నటువంటి అంటే 125 సిగ్మెంట్ కానీ లేదంటే 110 సిగ్మెంట్ కానీ 100cc ఈ మోటార్ సైకిల్ అన్నీ కూడా 50-60 స్పీడ్ జాగ్రత్త మెయింటైన్ చేసుకోవడం వరకే కానీ మనం 80-90-100 అనేది కంటిన్యూస్గా వెళ్తాము అనేసి అంటే హెవీ వైబ్రేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ మోటార్ సైకిల్ మనకి స్పోర్ట్స్ బైక్ లుక్తో అయితే చాలా అంటే చాలా అవసరంగా కనిపిస్తుంది అనమాట. సో లుక్తో పాటు పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో ఉంది. దీనికి మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ రెండు ఒకే దగ్గర కనిపిస్తున్నాయి. ఇలా సెల్ఫ్ చేయగానే సైలెంట్గా స్టార్ట్ అవుద్ది అనమాట. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఇంజిన్ సౌండ్ అయితే మనకి వినిపిస్తూ ఉంటుంది, కానీ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చేటటువంటి సౌండ్ అయితే దీనికి ఉండదన్నమాట. ఎందుకంటే దీంట్లో మనకి ACG మోటార్ అయితే వాడడం జరిగింది. సో ఈ మోటార్ సైకిల్ యొక్క స్పెసిఫికేషన్ వీడియో అయితే నేను ఇదివరకు చేశాను. సో మీకు ఇక్కడ కార్డ్స్లో విడిచిపెట్టేస్తా, లేదంటే ఎండ్ స్క్రీన్లో కూడా వేస్తాను, మీరు అక్కడైతే వెళ్ళి చూడొచ్చు. మొత్తానికి అయితే మోటార్ సైకిల్ పర్ఫార్మెన్స్ విషయంలో అయితే మాత్రం ఆసమ్ ఉందన్నమాట. మైలేజ్ అయితే మాత్రం మాక్సిమం 75 నుంచి 80 వరకు కూడా మైలేజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. 70 అయితే మాత్రం పక్కా వస్తుందన్నమాట మైలేజ్. కాబట్టి మనకి 125cc సిగ్మెంట్లో వచ్చినటువంటి BS6లో ఈ హోండా SP125 అనే మోటార్ సైకిల్ అయితే మంచి బాగా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. మోటార్ సైకిల్ మనకి పర్ఫార్మెన్స్ విషయంలో బాగుంది, మైలేజ్ విషయంలో బాగుంది, మెయింటెనెన్స్ విషయంలో బాగుంది. హోండా అంటేనే మెయింటెనెన్స్ విషయంలో లో మెయింటెనెన్స్ మోటార్ సైకిల్ అనమాట, హోండా ఇంజిన్ టెక్నాలజీ. అయితే ఇందులో లైటింగ్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఇంకా ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయంలో మనకి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చిందనమాట. దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఇకో ఇండికేటర్ ఉంది. అంటే మనం ఏ స్పీడ్లో వెళ్తే మైలేజ్ పక్కాగా వస్తుంది అని తెలియజేయడానికి అయితే మనకి ఇకో ఇండికేటర్ అయితే ఉందన్నమాట. ఇకో ఇండికేటర్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ అనమాట. ఎందుకంటే మన మోటార్ సైకిల్ మైలేజ్ అనేది మన చేతిలో పెట్టేటటువంటి ఇండికేటర్ అది. సో మనం ఏ గేర్లో ఏ స్పీడ్లో వెళ్ళాలి అనే ఇండికేటర్ అయితే మాత్రం చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో అటువంటివి హై అండ్ వర్షన్ మోటార్ సైకిల్లో ఇదివరకు వచ్చేవి, కానీ ఇప్పుడు 110cc మోటార్ సైకిల్స్ నుంచే మనకి ఈ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే మనకు వచ్చేసింది అనమాట. ఇదివరకు ప్లాటినా H గేర్లో వచ్చింది, ఇప్పుడైతే మనకి
హోండా ఎస్పీ 125లో కూడా మనకి ఇదైతే కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి BS6 మోటార్ సైకిల్లో ఆల్మోస్ట్ చాలా వరకు సెన్సార్స్ అయితే వచ్చాయి. మన మోటార్ సైకిల్ అనేది కింద పడిపోయినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయేటటువంటి సెన్సార్ అని చెప్పేసి, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అని చెప్పేసి ఇలా చాలా విధాలైనటువంటి సెన్సార్స్ అయితే ఇప్పుడు వచ్చినటువంటి BS6 మోటార్ సైకిల్స్లో అయితే వచ్చాయి. సో నో ప్రాబ్లం అనమాట సెన్సార్స్ విషయంలోన. కాబట్టి 125cc సెగ్మెంట్లో అయితే మోటార్ సైకిల్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. సో ఎటువంటి డౌట్స్ అయితే లేవు. ఈ విధమైనటువంటి జెన్యూన్ రివ్యూస్ అయితే త్వరలో మన ఛానల్లో విపరీతంగా రాబోతున్నాయి అనమాట. ఎందుకు నేను అలా చెప్తున్నాను అనేసి అంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే రమేష్ రెడ్డి గారి నుంచి మనకి రెస్పాన్స్ వచ్చి సో ఆ మోటార్ సైకిల్ సంబంధించిన రివ్యూ అయితే ఏ విధంగా అయితే నేను సంపాదించానో, ఈ లాక్డౌన్ కారణంగా ఆయన వరకు నేను వెళ్ళి అయితే ఈ క్లిప్ అయితే సంపాదించలేదు, కానీ ఆయన అయితే నాకు ఆ క్లిప్ పంపించారు. ఇక నేను నాకు దగ్గరలో ఉన్నటువంటి సిటీస్ టౌన్స్లోనికి వెళ్ళి ఏంటంటే డైరెక్ట్గా సబ్స్క్రైబర్స్ దగ్గరే, అంటే కస్టమర్ జెన్యూన్ రివ్యూ అయితే నేను ఈ మోటార్ సైకిల్స్ సంబంధించి అయితే తీసుకోబోతున్నాను. త్వరలో అయితే మన ఛానల్లో జెన్యూన్ రివ్యూస్, అంటే వాళ్ళు ఒక 1000, 2000, 3000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత అయితే ఆ మోటార్ సైకిల్ గురించినటువంటి వాళ్ళ యొక్క రెస్పాన్స్, నేను టెస్ట్ రైడ్ చేసినట్టు తర్వాత నా యొక్క రెస్పాన్స్, ఇవన్నీ కలిపి అయితే ఒక మోటార్ సైకిల్ రివ్యూ అయితే జెన్యూన్గా అయితే ఇవ్వడం మన ఛానల్ అయితే త్వరలో జరుగుతుందన్నమాట. సో దానికోసం అయితే మనం ఈ లాక్డౌన్ అయితే కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత నేనే మీ ఏరియాకి వస్తా, వచ్చే ముందు ఇంటిమేట్ చేస్తా. సో మీ మోటార్ సైకిల్ యొక్క రివ్యూని అయితే మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. సో దీనికి ఎంతమంది సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయగలరు. హోండా ఎస్పీ 125 అనేది ది బెస్ట్ మోటార్ సైకిల్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీళ్ళు ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ. ట్రావెలింగ్ సంబంధించి కానీ, మోటో బ్లాగ్ సంబంధించి కానీ, వేరే దేశాలు వెళ్ళేటప్పుడు చూడవలసిన ప్రదేశాల గురించి కానీ, భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాల గురించి కానీ, మరింత ఆసక్తికరమైన సమాచారం కోసం తెలుగు ట్రావెల్ బ్లాగర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్.